హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. మరి నవచైతన్య కాంపిటీషన్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే మరి క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ చేసింది. మరి ఈరోజు మనం వచ్చేసి 8th క్లాస్ సోషల్లోని హిస్టరీలో 4వ పాఠమైనటువంటి గిరిజనులు దిగువలు ఒక స్వర్ణయుగ వీక్షణ అనేటువంటి లెసన్ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ 1895లో బిర్సా అనేటువంటి వ్యక్తి జార్ఖండ్లోని చోటా నాగూర్ ప్రాంతంలో గల అడవులు గ్రామాలలో సంచరిస్తూ ఉండేవాడు. అతనికి అద్భుతమైన శక్తులు కలవని, తద్వారా అతను వ్యాధులను నయం చేయగలడని, ధాన్యాన్ని రెట్టింపు చేయగలడని అక్కడి ప్రజలు నమ్మేవారు. ప్రజలను కష్టాల నుంచి రక్షించడానికి దిక్కు అన్యులు బానిసత్వం నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం తనను భగవంతుడు నియమించాడని బిర్సా తనకు తానే ప్రకటించుకున్నాడు. అనతి కాలంలోనే అతనిని భగవంతుడిగా నమ్మి అతనిని తమ సమస్యలు తీర్చడానికి వచ్చిన వ్యక్తిగా భావించి వేలాది మంది ప్రజలు అతనికి అనుచరులుగా మారారు. బిర్సా చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే ముండా అనేటువంటి తెగకు చెందినటువంటి వాడు. అయితే అతని అనుచరులు మాత్రం చాలా ఎక్కువగా సంతాలులు మరియు ఓరన్స్ మొదలైన ఇతర తెగల వారు కూడా ఉన్నారు. బ్రిటిష్ పరిపాలన వలన తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు, అదేవిధంగా అనుభవిస్తున్నటువంటి సమస్యల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వారి దృష్టిలో వారికి అలవాటైన జీవన విధానం కనుమరుగైపోతుందని, వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతున్నట్లు, వారి మత ప్రమాదంలో ఉన్నట్లుగా వాళ్ళు భావించసాగారు. మరి గిరిజన సమాజాల అధ్యయనంలో చాలా తెగల ఆచారాలు, కర్మకాండలు బ్రాహ్మణులు నిర్దేశించిన వాటితో కంటే భిన్నంగా ఉండేవి. కుల వ్యవస్థ సమాజాలలో ఉండే స్పష్టమైన సామాజిక విభజనలు ఈ సమాజాలలో లేవు. ఒకే తెగకు చెందిన ప్రజలందరూ తాము ఉమ్మడి బంధుత్వాన్ని పంచుకుంటున్నట్లుగా భావించేవారు. అలాగే ఈ తెగలలో సామాజిక ఆర్థిక అసమానతలు లేవని దీని అర్థం కాదు. మరి ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్లో మనకు ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఒడిస్సాలోని డోంగ్రియా ఖంతా తెగకు చెందినటువంటి స్త్రీలు మరి విపణి అంటే మార్కెట్కు వెళ్ళడానికి నదిని దాటుతున్న దృశ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ బీడు భూమి అంటే ఏంటి అంటే కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి, అందువలన భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుంది. నెక్స్ట్ సాల్ అనేది ఒక చెట్టు. మహువా అనేది ఏంటి అంటే తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించేటువంటి ఒక పువ్వు. ఇంకొక ఇమేజ్ ఉంది. ఒడిస్సాలోని డోంగ్రియా ఖంతా తెగకు చెందిన స్త్రీలు విత్తనాల తయారీకి వాడే పాండానస్ చెట్ల ఆకులను మరి అడవుల నుంచి సేకరించేటువంటి ఒక ఇమేజ్ ఉందన్నమాట. కాబట్టి డోంగ్రియా ఖంతా తెగ స్త్రీలు పాండానస్ చెట్లు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జూమ్ సాగుదారులుగా కొందరు జూమ్ సాగును అంటే విస్తారణ వ్యవసాయ పద్ధతిని అవలంబించారు. చాలా వరకు అడవులలో చిన్న చిన్న భూకమతాలలో జరిగేది. సూర్యరశ్మి భూమిని చేరడానికి వీలుగా చెట్ల పైభాగాలను కొట్టేసి వృక్షాలను కాల్చి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తారు. వృక్షాలను కాల్చడం ద్వారా వచ్చిన బూడిదని నేలంతా చల్లుతారు. బూడిదలో పొటాష్ నేలను సారవంతం చేయడానికి తోడ్పడుతుంది. వారు చెట్లను నరకడానికి గొడ్డలి, నేలను తవ్వడానికి పారను ఉపయోగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చేవారు. భూమిలో విత్తనాలు వెదజల్లేవారు. అంటే భూమిని దున్నడం, విత్తనాలను విత్తడానికి బదులుగా విత్తనాలను చెల్లాచెదురుగా నేల మీద వేసేవారు. ఒకసారి పంట సిద్ధమైన తర్వాత దానిని కోత కోసిన తర్వాత వారు వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేవారు. ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఒకసారి సాగు చేసిన తర్వాత దానిని కొన్ని సంవత్సరాల పాటు బీడు భూమిగా వదిలేస్తారు. విస్థాపన సాగుదారులు ముఖ్యంగా మనకు ఎక్కడ కనిపిస్తారంటే ఈశాన్య భారతదేశము మరియు మధ్య భారతదేశంలోని కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో వీళ్ళు నివసించేవారు. ఈ గిరిజన ప్రజల జీవనం అడవులలో స్వేచ్ఛగా సంచరించడం మీద, అదేవిధంగా పంటలు పండించడానికి నేలను, అడవులను ఉపయోగించడం మీద ఆధారపడి ఉండేది. వారు విస్థాపన వ్యవసాయాన్ని అవలంబించడానికి ఉన్న ఏకైక మార్గం అది. అయితే మరికొందరు వచ్చేసి మనకు వేట, ఆహార సేకరణదారులుగా కొంతమంది ఉన్నారు. మరి అది చూద్దాం ఒకసారి. ఒరిస్సాలోని కోండులు అనేటువంటి ఒక గిరిజన తెగ ఉంది. వీళ్ళు ముఖ్యంగా సామూహిక వేటకు వెళ్ళడం జరిగేది. వీళ్ళు ఏమేమి సేకరించేవారు అంటే మాంసం అనేది వేటలో మనకు దొరుకుతుంది కదా, దీన్ని అందరూ పంచుకునేవాళ్ళు అనమాట. దాంతోపాటు అడవులను సేకరించినప్పుడు పండ్లను, వేర్లను వీళ్ళు తినేవారు. తర్వాత సాల్, మహోవా వృక్షాల యొక్క విత్తనాల నుండి తీసే నూనెతో ఆహారాన్ని వండుకునేవారు. వారు చాలా రకాల అటవీ మొక్కలు, మూలికలను ఔషధ ప్రయోజనాల కోసం వాడేవారు. అటవీ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో వీళ్ళు విక్రయించేవారు. స్థానిక చేనేత, చర్మకారులు తమ బట్టలు, తోలుకు అవసరమైనటువంటి రంగులలో వాడే
కుసుమ మరియు పలాస పూల కోసం అవసరమైనప్పుడు కోండులను వీళ్ళు ఆశ్రయించేవారు. తర్వాత కొన్నిసార్లు తమ విలువైన అటవీ ఉత్పత్తులను ఇచ్చి అవసరమైన వస్తువులను వస్తు మార్పిడి పద్ధతిలో వీళ్ళు పొందేవారు. ఇంకా కొన్నిసార్లు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సంపాదనతో వస్తువులను కొనుక్కునేవారు. వారిలో కొందరు గ్రామాలలో బరువులు మోయడం లేదా రోడ్లు నిర్మించడం లాంటి కష్టతరమైనటువంటి పనులు చేయగా, ఇంకొందరు రైతాంగం వద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. అటవీ ఉత్పత్తుల సరఫరా తగ్గినప్పుడు గిరిజనులు కూలీ పని కోసం ఎక్కువగా తిరగాల్సి వచ్చేది. కానీ వారిలో చాలామంది, ఉదాహరణకు మధ్య భారతదేశంలో కనిపించేటువంటి బైగాలు, ఈ బైగాలు మాత్రం ఇతరుల వద్ద పనిచేయడానికి వీళ్ళు ఇష్టపడేవారు కాదు. ఇతరులతో పని చేస్తే దాన్ని చిన్న చూపుగా వీళ్ళు భావించేవాళ్ళనమాట. కేవలం ఆహార సేకరణ మీద వీళ్ళు డిపెండ్ అయి ఉండేవాళ్ళు. మరి బైగాలు అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించి అటవీ ప్రజలుగా తమను తామును భావించారు. శ్రామికునిగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని వీళ్ళు భావించేవారు. స్థానికంగా ఉత్పత్తి కాని వస్తువులు పొందడానికి గిరిజన సమూహాలకు తరచుగా అమ్మడం, కొనడం అనేది అవసరమయ్యేది. వారు వ్యాపారస్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడటానికి ఇది దారితీసింది. వ్యాపారస్తులు అమ్మడం కోసం వస్తువులను తెచ్చేవారు, వస్తువులను అధిక ధరలకు అమ్మేవారు. వడ్డీ వ్యాపారులు గిరిజనులకు రుణాలు కూడా ఇచ్చేవారమంట. అయితే వీటి ద్వారా గిరిజనులు తమ దగ్గర ఉన్న సంపాదనతో పాటు అదనపు ధనాన్ని సమకూర్చుకొని తమ ద్రవ్య అవసరాలు తీర్చుకునేవారు. కానీ రుణాల మీద విధించే వడ్డీ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో మార్కెట్, వాణిజ్యం అనేవి తరచుగా గిరిజనులకు అప్పు, పేదరికాన్ని తెచ్చిపెట్టాయి. దీనివలన గిరిజనులు వడ్డీ వ్యాపారిని కానీ, వర్తకుడిని కానీ స్థానికేతరులుగా వారిని తమకు కష్టాలకు కారణంగా భావించేవారనమాట. నెక్స్ట్ వచ్చేసి పశువుల కాపర్లుగా కొందరు. మరి భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో కొంతమంది పశువుల కాపర్లు అనేది ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. మరి పంజాబ్ కొండల్లో ఉండేటువంటి వాన్ గజ్జర్లు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు, వీళ్ళు ఇద్దరు వచ్చేసి వాన్ గజ్జర్లు మరియు లంబాడీలు వచ్చేసి ఆవులను మేపుతారనమాట. కులు ప్రాంతానికి చెందినటువంటి గద్దీలు వచ్చేసి గొర్రెల కాపర్లు. కాశ్మీర్కు చెందినటువంటి బకర్వాలాలు వచ్చేసి మేకల కాపర్లు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వేటాడే సమయం, విత్తడానికి సమయం, కొత్త పొలానికి వెళ్ళే సమయం. వివిధ రకాలైనటువంటి సమాజాలలో నివసించే ప్రజలు వారి పని, సమయం గురించి ఒకే విధమైన భావనలను కలిగి ఉండరు. వివిధ ప్రాంతాలలో విస్థాపన సాగుదారులు, వేటగాళ్ల జీవితాలు ఒక కాలమానం చేత స్త్రీ పురుషుల మధ్య పని విభజన చేత నియంత్రణకు లోనవుతాయి. 1930-40లలో మధ్య భారతదేశంలో బైగాలు, బోండులు మధ్య జరిగినటువంటి వెరియర్ ఎల్విన్ అనేటువంటి ఒక బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వాళ్ళ మధ్యలో జీవించడం జరిగిందనమాట. అయితే వాళ్ళ యొక్క పని విభజన అనేది ఎలా ఉంది అనేది ఈయన రాయడం జరిగింది. మరి అది మనము డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ చైత్రమాసంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పటికే కోసిన పంట దుబ్బలను తొలగించడానికి స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు వచ్చేసి పెద్ద పెద్ద చెట్లను నరికేవారు. అలాగే వారి సాంప్రదాయ వేటకు కూడా వెళ్ళేవారు. మరి సాంప్రదాయమైన వేటను ఎప్పుడు ప్రారంభించేవారంటే పౌర్ణమి రోజున వీళ్ళు ప్రారంభించేవారు. అదేవిధంగా తూర్పు నుండి వీళ్ళ యొక్క వేట అనేది ప్రారంభిస్తారు. వెదురుతో చేసినటువంటి ఉచ్చులు వేటకు ఉపయోగించేవారు. స్త్రీలు వచ్చేసి సాగో, చింత లాంటి పండ్లు, పుట్టగొడుగులను సేకరించేవాళ్ళు. అదే బైగా స్త్రీలు అయితే కేవలం వేర్లు, కాండాలు, మహువా విత్తనాలు మాత్రమే వీళ్ళు సేకరించేవాళ్ళు. ఎవరు? బైగాకు చెందినటువంటి స్త్రీలు. మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో కూడా బైగాలు ఉత్తమ వేటగాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది వీళ్ళు చైత్రమాసంలో చేసేటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ వైశాఖ మాసం, దీన్నే బైశాఖ్ అని పిలుస్తారు. వీళ్ళు ఏం చేశారంటే అడవిని కాల్చేవారు. కాలని కలపను స్త్రీలు తెచ్చి కాలేలా చూసేవారు. పురుషులు తమ గ్రామాల దగ్గరలోనే వేటను కొనసాగించేవారు. ఇది బైశాఖ్లో చేస్తారు. నెక్స్ట్ జేత్లో వచ్చేసి మరి విత్తడం ప్రారంభించేవారు. వేట కూడా కొనసాగేది. నెక్స్ట్ ఆషాఢం నుంచి భాద్రపదం వరకు పురుషులు పొలాల్లో పనిచేసేవాళ్ళు. కౌర్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవి. కార్తీక మాసంలో కుత్కి అనేది పక్వానికి వచ్చేది. ఆఘాన్ లేదా దీన్నే మార్గశిర అని పిలుస్తాం. ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది మార్గశిరలో. పుష్పంలో వీళ్ళు తూర్పారా పట్టేవారు. వీరు పుష్యమాసంలోనే మరి పండుగలు కానీ, నృత్యాలు కానీ జరిగేవన్నమాట. లాస్ట్గా ఫైనల్గా మరి మాఘంలో కొత్త బేవార్లకు వెళ్ళేవారు. కొత్త బేవార్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి జూమ్ వ్యవసాయ పద్ధతి అన్నమాట. ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి పోతారు కదా, దాన్ని కొత్త
బేవార్గా వీళ్ళు పిలుచుకుంటారన్నమాట. అప్పుడు వేట, సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది. పైన వివరించినటువంటి పంట చక్రం అనేది మొదటి సంవత్సరంలో జరిగేది. రెండో సంవత్సరంలో కొన్ని పంటలు మాత్రమే విత్తుకొని కోయాల్సి రావడంతో వేటకు తగినంత సమయం ఉండేది. కానీ బేవార్లలో నివసించే పురుషులకు తగినంత ఆహారం ఉండటం వలన మూడో సంవత్సరంలో మాత్రమే అటవీ ఉత్పత్తులను అనుబంధ ఆహారంగా వీళ్ళు స్వీకరించేవారు. మరి వెరియర్ ఎలివన్ రాసిన బైగా ప్రచురితం కాకుండా ఉండిపోయిన ఎలివన్ యొక్క నోట్స్ ఆన్ ద నాట్స్, ఓకేనా. మరి ఈ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే దీన్ని వెరియర్ ఎల్విన్ పేపర్స్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అటవీ ఉత్పత్తులను సేకరించడం కోసం పిల్లలు వారు అమ్మలతో పాటుగా అడవికి వెళ్తూ ఉండేవారు. తర్వాత స్థిర సాగును చేపట్టినటువంటి కొంతమంది 19వ శతాబ్దం నాటికి ముందే గిరిజన సమూహాలలోనే చాలామంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బదులుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ప్రతి సంవత్సరం ఒక ప్రదేశంలో వారి వ్యవసాయ క్షేత్రాలను సాగు చేయడం ప్రారంభించారు. వారు నాగలి ఉపయోగించడం ప్రారంభించారు. క్రమక్రమంగా వారు నివసించే భూమి మీద హక్కులు పొందారు. చాలా సందర్భాలలో చోటా నాగపూర్లోని ముండాల మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది. తెగలోని సభ్యులందరూ తాము నివసించే భూభాగాన్ని మొదటగా ఏర్పరిచినటువంటి మూల వాసులకు వారసులుగా భావించేవారు. కావున వారందరికీ భూమి మీద హక్కు ఉండేది. చాలా తరచుగా ఒక తెగలోని కొందరు ప్రజలు ఆ తెగలోని మిగతా వారికంటే ఎక్కువ అధికారం పొందగా ఇంకొందరు నాయకులుగా మారడం జరిగింది. ఇతరులు అనుచరులుగా మారారు. శక్తివంతమైనటువంటి వ్యక్తులు తమ భూమిని తాము సాగు చేయకుండా తరచుగా కౌలుకి ఇచ్చేవారు. వేటాడి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగిన గోండులు, సంతాలులు లాంటి తెగల సమూహాలను మరింత నాగరికులుగా బ్రిటిష్ ప్రభుత్వము మరి చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. గోండులు, సంతాలులు అడవులలో నివసించే వారిని ఆటవిక క్రూరమైన వారిగా పరిగణించి వారు స్థిర నివాసులుగా నాగరికులుగా మార్చాల్సిన అవసరం ఉందని బ్రిటిష్ వాళ్ళు భావించడం జరిగిందనమాట. మరి గిరిజన నాయకులకు ఏమైంది అంటున్నాడు. మరి బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాలలో గిరిజన నాయకులు ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ఉండేవారు. కొంత ఆర్థిక అధికారం వారు అనుభవించారు. వారి భూభాగాలను పరిపాలించే నియంత్రించే హక్కు వారికి ఉండేది. కొన్ని ప్రాంతాలలో వీరికి సొంత రక్షణ దళాలు కూడా ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగల నాయకుల విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. గ్రామ సముదాయాలలోని భూమిపై వారికి ఉండే హక్కులను కొనసాగించారు. భూమిని కౌలుకు ఇవ్వడానికి వీళ్ళు అనుమతించారు. కానీ తెగల అధినాయకులు చాలా వరకు తమ పరిపాలనా అధికారాన్ని పోగొట్టుకోవడం జరిగింది. బ్రిటిష్ అధికారులు భారతదేశంలో రూపొందించిన చట్టాలను పాటించేలా వాళ్ళని బలవంత పెట్టారు. వారు బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. ప్రజలలో ఇంతకుముందు వారికి ఉన్న అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు. వారి సాంప్రదాయ విధులను వారు నిర్వర్తించలేకపోయారు. మరి విస్థాపన సాగుదారులకు ఏం జరిగింది? విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో బేవార్ అనేటువంటి ఒక పదంతో పిలుస్తారు. గుజరాత్లో అడవి సాగు చేస్తున్నటువంటి తెగ ఏది అంటే మనకు బిల్లు తెగ. గుజరాత్లోని చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని నైషీ తెగవారు దుంగ గుడిసెలు నిర్మించేటప్పుడు గ్రామం మొత్తం సహాయం చేస్తుంది. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్నటువంటి సమూహాల పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉండేవారు. గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారిగా మారాలని వారు కోరుకున్నారు. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవితం గడుపుతున్నటువంటి రైతాంగాన్ని నియంత్రించడం సులభమని వారు భావించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరుగా కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. భూమి కొలతలు తీయించడం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి శిస్తును నిర్ధారించడం లాంటి భూమి శిస్తు పద్ధతులు ప్రవేశపెట్టారు. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు. మీరు 2వ అధ్యాయంలో చూసినట్టుగా కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తే భూ యజమాని ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు. ఆ విధంగా అన్నమాట. మరి జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషికి ఎక్కువ ఫలించలేదు. నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాగు సాధ్యపడదు. నిజానికి నాగలి సాగును అవలంబించినటువంటి జూమ్ సాగుదారులో వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వలేకపోవడం వలన
వారు తరచుగా నష్టపోయేవారు. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వారి సాంప్రదాయ పద్ధతిలోనే సాగు కొనసాగించాలని పట్టుబట్టారు. నిరసనలు విస్తృతం అవడంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాల విస్థాపన సాగును చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించడం జరిగింది. నెక్స్ట్ అటవీ చట్టాలు, వాటి ప్రభావం. గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. అటవీ చట్టాలలో మార్పులు జరగడం అది గిరిజనుల జీవనంపై గణనీయమైనటువంటి ప్రభావం చూపేది. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారు నియంత్రణ నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే రకరకాల అడవులను రక్షిత అడవులుగా కూడా వీళ్ళు వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అడవులలో స్వేచ్ఛగా సంచరించడానికి, విస్థాపన వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించుకోవడానికి లేదా జంతువులను వేటడానికి ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో విస్థాపన సాగుదారులు ఎలా మనుగడ సాధించగలరు? అందువలన చాలామంది పని, జీవనోపాధి కోసము ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను అడవులలో నివసించడాన్ని నిషేధించిన తరువాత వారు ఒక సమస్య ఎదుర్కొన్నారు. అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి, దుంగలను నరకడానికి కూలీలను ఎక్కడి నుంచి తెస్తారు? వలస అధికారులు దీనిని పరిష్కారం కనిపెట్టారు. అడవి గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి అడవులలో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. కాబట్టి చాలా ప్రాంతాలలో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్లీపర్స్ అంటే ఏంటి అంటే రైల్వే లైనులు వేయడంలో వాడే అడ్డ చెక్క పలకలు అనమాట. ఓకేనా. తర్వాత వలస అటవీ చట్టాలు వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి. వారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్ట విరుద్ధమని ప్రకటించిన వారు వారి పద్ధతులను కొనసాగించారు. కొన్నిసార్లు బహిరంగ తిరుగుబాటు కూడా చేశారు. 1906లో అస్సాంలో జరిగినటువంటి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు, 1930లో మధ్య పరగణాలలో జరిగినటువంటి అటవీ సత్యాగ్రహం అలాంటివే. కాబట్టి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు వచ్చేసి 1906, 1930లో వచ్చేసి అటవీ సత్యాగ్రహం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవ ఆధారం, ఆంగ్లేయుల భూమిలో బతకడం ఇంత కష్టమా? 1930లో వెరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలోని ఒక గిరిజన సమూహమైనటువంటి బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పాం కదా. అక్కడ వాళ్ళు రాసుకున్నటువంటి పాట అనమాట ఇది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గొడారా మహిళలు వచ్చేసి నేత పని చేస్తారు. హజంగ్ మహిళలు వచ్చేసి చేపలను అల్లడం జరుగుతుంది. తర్వాత స్త్రీలకు ఇంటి పని అనేది ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. వారు పసిబిడ్డలను కూడా వారితో పాటు వ్యవసాయ క్షేత్రాలకు, కర్మాగారాలకు తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి వర్తకంతో సమస్య. 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం, నగదు రుణాలు అందించడం కోసం, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు అడవుల్లోకి వస్తున్నట్లు గిరిజనులు గమనించారు. జరుగుతున్న దాని పర్యవసానాలను అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టింది. పట్టును సాగు చేసే వారి స్థితిని ఇప్పుడు పరిగణలోకి తీసుకుందాం. 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలోని మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. భారతీయ పట్టుకు గల మంచి నాణ్యత వల్ల దానికి విలువ కూడా ఎక్కువగా ఉండేది. భారతదేశంలోని పట్టు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. విపణి విస్తరించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీ తగ్గట్టుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవారు. పట్టు వ్యాపారులు తమ ప్రతినిధులను గిరిజన ప్రజలకు వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు అందించేవారు. పట్టుగూళ్లను పెంచే వాళ్లకు ఒక 1000 పట్టుగూళ్లకు 3 నుంచి 4 రూపాయలు ఇచ్చేవారు. తర్వాత వీటిని బర్ద్వాన్ లేదా గయాకు ఎగుమతి చేసి 5 రెట్ల ఎక్కువ ధరకు వీళ్ళు అమ్ముకునేవారు. పట్టు ఉత్పత్తిదారులకు, ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కుదిర్చే మధ్యవర్తులు భారీ లాభాలు వీళ్ళు ఆర్జించేవారు. పట్టు సాగు చేసేవారు చాలా తక్కువ సంపాదించేవారు. దీని అర్థం చేసుకున్న గిరిజనులు విపణిని, వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా వీళ్ళు పరిగణించడం జరిగింది. 1920లలో బీహార్లోని ఝురియా, రాణిగంజ్ బొగ్గు గనులలో తవ్వకాలు జరిపేవారిలో సుమారు 50% మంది గిరిజనులు కలగరు. చీకటిగా ఉన్న, ఊపిరాడని లోతుగా ఉన్న గనులలో పనిచేయడం అనేది కేవలం ప్రమాదకరమైనది,
అసాధ్యమైనది మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడాను. 1920లో భారతదేశంలోని బొగ్గు గనులలో ప్రతి సంవత్సరం రమారమి 2000 మంది కార్మికులు చనిపోవడం జరుగుతుంది. మరి పని కోసం వెతుకులాట. పని కోసం తమ నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉంది. 19వ శతాబ్దపు మలి భాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమై అలాగే గనుల తవ్వకం అనేది ప్రధానమైన పరిశ్రమగా మారింది. అస్సాంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించారు. వారిని నియమించిన కాంట్రాక్టర్లు వారికి తక్కువ వేతనం చెల్లించేవారు, వారికి ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కూడా కాదు. నెక్స్ట్ నిశిత పరిశీలన. 19వ శతాబ్దపు 20 శతాబ్దాలంతా చట్టాలతో వచ్చిన మార్పులు, వాటి మద్దతులపై విధించిన ఆంక్షలు, వారు చెల్లించాల్సినటువంటి కొత్త పన్నులు, వర్తకులు, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేసేవారు. 1831-32లో కోలులు, 1855లో సంతాలులు, 1910లో బస్తర్లు, 1940లో మహారాష్ట్రలోని వర్లీలు తిరుగుబాటు చేయడం జరిగింది. బిర్సా నడిపినటువంటి ఉద్యమాలలో ఇలాంటిది కూడా ఒకటనమాట. వైష్ణవులు వచ్చేసి విష్ణువును ఆరాధించేవారు. మరి బిర్సా ముండా గురించి తెలుసుకుందాం. ఈయన 1870 మధ్యకాలంలో బిర్సా జన్మించడం జరిగింది. ఈయన ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బొహుండా అడవుల చుట్టూ గొర్రెలను మేపుతూ వేణువు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడు. పేదరికం కారణంగా అతని తండ్రి పని కోసం ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళేవారు. యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాట్ల గురించి కథలుగా విన్నాడు. ముండా సమూహానికి చెందిన సిర్దార్లు ప్రజలను తిరుగుబాటు చేయమని కోరారు. దిగువల అణచివేతకు ముందు ముండాలు స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి వారు చర్చించేవారు. వారి తెగ పూర్వీకులు హక్కును పునరుద్ధరించే సమయం వస్తుందని వారు చెప్పేవారు. ఆ ప్రాంతానికి చెందిన మూలవాసాలకు తాము వారసులుగాను, వారి భూమి ముల్క్ కి లడాయ్ కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సినటువంటి అవసరం గురించి ప్రజలకు గుర్తు చేశారు. తర్వాత బిర్సా స్థానిక మిషనరీ పాఠశాలను వెళ్ళేవాడు. మిషనరీల ప్రబోధలు వినేవాడు. ముండాలు స్వర్గరాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరిగి పొందుతారని అక్కడ కూడా చెప్పడం అతను విన్నాడు. చెడు పద్ధతులు వదిలి వారు మంచి క్రైస్తవులుగా మారినప్పుడు ఇది సాధ్యమవుతుందని చెప్పేవారు. ఆ తర్వాత బిర్సా ఒక ప్రముఖ వైష్ణవ బోధకుడి సహవాసంతో కొంతకాలం గడిపాడు. అతడు జంధ్యాన్ని కూడా ధరించడం జరిగింది. స్వచ్ఛత, దేవభక్తికి ఉన్న ప్రాధాన్యతను విలువ ఇవ్వడం ప్రారంభించాడు. బిర్సా తాను ఎదుగుతున్న వయసులో తారసపడిన అనేక ఆలోచనల ద్వారా ఎక్కువగా ప్రభావితం అవ్వడం జరిగింది. తర్వాత గిరిజన సమాజాన్ని సంస్కరించాలనేది అతని ఉద్యమ లక్ష్యంగా ఉండేది. మద్యపానం వదిలేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, మంత్రవిద్యలు, చేతబడులు నమ్మడం మానేయాలని అతడు ముండాలను అభ్యర్థించాడు. కానీ బిర్సా మిషనరీలకు, హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనే విషయం మనం తప్పక గుర్తుంచుకోవాలి. ముండాల జీవన విధానాన్ని నాశనం చేస్తున్న బాహ్య శక్తులుగా వారిని అభివర్ణించారు. వారి పూర్వ వైభవాన్ని తిరిగి పొందమని 1895లో బిర్సా అతని అనుచరులకు పిలుపునివ్వడం జరిగింది. అతను గతంలోని ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ అది సత్యయుగమని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బుగ్గలు వాడుకున్నారని, చెట్లు, పండ్ల మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడు. వారు తమ సహోదరులను, బంధువులను చంపలేదు. వారు నిజాయితీగా జీవించారు. బిర్సా కూడా తన ప్రజలు మరొకసారి వారి భూములలో పనిచేసుకోవాలని, స్థిరపడాలని, వారి భూములను సాగు చేసుకోవాలని కోరుకున్నాడు. మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భాగస్వామ్యులను, ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పాటు కావాలనే రాజకీయ లక్ష్యంతో కొనసాగిన బిర్సా ఉద్యమం బ్రిటిష్ అధికారులను ఎక్కువ కలవరపెట్టింది. ఈ కారకాలన్నీ ముండాలు అనుభవిస్తున్న దుస్థితికి కారణంగా ఈ ఉద్యమం గుర్తించింది. బ్రిటిష్ వారు భూ విధానాలు, వారి సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వారి భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు వారి సాంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తూ ఉండేవి. ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1895లో బిర్సాను అరెస్ట్ చేసి అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీదుగా దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది. మరి
1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజల మద్దతు పొందడం కోసం అతను గ్రామాలు పర్యటించడం ప్రారంభించారు. అతను సాంప్రదాయ చిహ్నాలు, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని అంతం చేయాలని, అతని నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడు. దీంతో బిర్సా అనుచరులు దిక్కుల ఐరోపా వారి అధికారిక చిహ్నాలుగా ఉన్న వాటిని లక్ష్యం చేసుకున్నారు. వారు రక్షక భట నిలయాల మీద, చర్చిల మీద దాడి చేశారు. వ్యాపారులు, జమీందారుల ఆస్తులను దోచుకున్నారు. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండాను ఎగురవేయడం జరిగింది. 1900లో బిర్సా కలర్ వ్యాధితో మరణించడం జరిగింది. దానివల్ల ఆ ఉద్యమం అనేది కూడా ఆగిపోవడం జరిగింది. అయితే 2 అంశాల్లో ఆ ఉద్యమం అనేది ప్రాముఖ్యత తెచ్చుకోవడం జరిగింది. మొదటిది ఏంటి అంటే ఆదివాసీల భూమిని దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలను ప్రవేశపెట్టేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బలం చేసింది. రెండోది ఆదివాసీ ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనలు చేయగల సమర్థత కలదని, వలస పాలనపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని మరోసారి నిరూపించింది. వారు స్వీయ ఆచారాలు, పోరాట చిహ్నాలు ఆవిష్కరించుకొని వారి సొంత నిర్దిష్ట మార్గాల్లో ఇది చేయడం జరిగింది. కాబట్టి మరి దిక్కులు ఒక స్వర్ణయుగం గురించినటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.